ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు పేపర్లో చూద్దాం. త్వరలోనే స్థానిక ఎన్నికలు, ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయించాలని బీఆర్ఎస్ కుట్ర. యువతను రెచ్చగొట్టే రాజకీయంగా లబ్ధ పొందాలని నిరుద్యోగులకు బదులు కేటీఆర్, హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అమర నిరాదీక్ష చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ప్రధానిని కలిసేందుకు వారు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపణ. డీజీపీ జితేందర్, సీఎం రేవంత్ నిర్ణయం ఉత్తర్వులు జారీ, కొందరు ఐపీఎస్లు బదిలీలు అయ్యే అవకాశం. గ్రూప్ 1 మెయిన్స్కు ఉచిత శిక్షణ. ఈనాడు హైదరాబాద్ గ్రూప్ 1 మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులు 75 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ ఉపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. ఉత్సాహకుల దరఖాస్తులు చేసుకోవాలి అన్నారు. అభ్యర్థులు తల్లిదండ్రులు వార్షిక ఆదాయం రేట్ 5 లక్షల లోపు ఉండాలి. ఎంపికైన వారికి శిక్షణ కాలంలో నెలకు 5,000 ఉపకార వేతనం అందజేస్తారు. హైదరాబాద్ సైబరాబాద్ టీజీబీసీ స్టడీ సర్కిల్, రోడ్ నంబర్ 8, లక్ష్మీనగర్, ఖమ్మంలోని టీజీబీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ ఇస్తారు. మరింత సమాచారం కోసం 04024071188 నంబర్కు సంప్రదించాలని సూచించారు. సిరాజ్కు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం. సీఎం రేవంత్ 2020 ప్రపంచ కప్లో విజేతలుగా నిలిచిన భారత జట్టు సభ్యుడు పేసర్ మొహమ్మద్ సిరాజ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. క్రికెటర్ సిరాజ్ను సత్కరించి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అజరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు. కొత్తగా కాగా రావాలి. ఏపీలో జగన్ విధ్వంసం లెక్కలు తేల్చాలంటే విషయంలో ఉన్నాం. బయటపడేందుకు సమయం పడుతుంది. విద్యుత్ రంగం శ్వేతపత్రం విడుదల వేళ చంద్రబాబు వ్యాఖ్యలు. విద్యుత్ రంగం నష్టాలు రేటు 1.29 లక్షల కోట్లు. 5 ఏళ్ల జగన్ ప్రభుత్వం చేసింది ఆర్థిక విధ్వంసం. అప్పుడు నిధులు దారి మళ్పులు, దుర్వినియోగం లెక్కలు తేల్చాలంటే ఇప్పుడున్న కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వల్ల కూడా కాదని ఏసీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు.